తప్పించుకుంటాను నేను. ఏం చేస్తాను? వీడు నిజంగానే కరెంట్ పెట్టేట్టున్నాడు. వీడిని ఆపేవాడే లేడా? అతను క్రిమినల్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అతను మా పేషెంట్. ట్రీట్మెంట్ అయిన తర్వాతే చెప్తాం. అప్పటి వరకు అతని మీద చేయడానికి కూడా వీల్లేదు. ప్లీజ్ మీరు వెళ్ళండి. అమ్మాయ వీడిని ఖచ్చితంగా మా సీనియర్ గానే సెట్ చేస్తుంటాడు. ఓకే డాక్టర్, ఓకే. కానీ బయట వెయిట్ చేస్తా. మీరు వాడిని బతికించిన బుల్లెట్ మీద వాడి పేరు రాసి పెట్టుంచా. బుల్లెట్ గొంతులో దిగాల్సిందే. ప్లీజ్ ప్లీజ్ బయటికి వెళ్ళండి. పదండి. చందు సార్. ఈ కేసు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఈ పని మీదే ఉండు. ఓకే? నేనా? డాక్టర్వి నీకు కాక కాంపౌండర్ నాయుడు కప్ప చెప్తారా ఏమిటి? అది కాదు సార్, ఫస్ట్ ఇలాంటి కేసు అంటే. చూడు, నువ్వేం ఆపరేషన్ చేయక్కర్లేదు. జస్ట్ నేను చెప్పింది ఫాలో అవ్వంతే. అన్నట్టు మర్చిపోయా, ఇతనికి ఆ హెడ్ ఇంజరీకి స్టిచెస్ వేయించి డ్రెస్సింగ్ చేయించు. ఓకే? వస్తానమ్మా. ఓకే సార్. డాక్టర్, ఆ. పనిలో పని రిపోర్ట్స్ తో పాటు జాతక చక్రం కూడా వేయించమంటారా? వండర్ఫుల్. ఇదిరా, ఇది ఫాలో అవడం అంటే. యు ఆర్ వెరీ వెరీ షార్ప్ మై డియర్ బాయ్. అవును సార్. చూసి నేర్చుకోరా. అలాగే సార్. అలాగే డాక్టర్. చూసుకోరా, ముందు పని అవ్వాలి. కంగ్రాట్స్ డాక్టర్. ఆయన ఏంట్రా నన్ను డాక్టర్ అనుకుని ఇంత కాంప్లికేటెడ్ కేసు అప్పచెప్పాడు? వీడు డాక్టర్ కదా, వీడు ట్రీట్మెంట్ రాదా? ఏంటి నాకు బ్యాడ్ టైం? వచ్చి రాందేనా చేశాననుకో, దరిద్రం కుద్దేటి పోయాడు అనుకో, ఎతవకూడదు పేక్క చుట్టుకుంటుందిరా. ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడాలరా. ఏదో ప్లాన్ చెప్పరా. రేయ్, ప్లాన్ చెప్పమంటే నవ్వుతావేంట్రా? ఒరే, నీ సుడు కాకపోతే నీకు ఇలాంటి బాడీ దొరకడం ఏంటి? దీనికి ట్రీట్మెంట్ చేయమని నీకు అప్పు చెప్పడం ఏంటి? ఒరే, డాక్టర్లు అందరూ ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఇలాంటి బాడీలు కోసే పని నేర్చుకున్నారా? నువ్వు కూడా కోసి నేర్చుకో నింపాదిగా. అర్థమయ్యాడు చెప్పరా. చెప్తాను. ఇప్పుడు వీడు కోమలో ఉన్నాడు. కోమ అంటే కామ, తేడా వస్తే పులి స్టాపే. అంటే సచ్చిన శవంతో సమానం వీడు. ఇప్పుడు వీడికి బాధ, నొప్పి, భయము, భీతి ఏమీ తెలీదు. ఒరేయ్, ఎక్కడికి వస్తావురా? తప్పుకో. ఒక్క నెల టైం వీడి మీద అన్ని నేర్చేసుకుంటాను. డాక్టర్, ఇది చాలా కాస్ట్ ఇంజెక్షన్. ఒకటి 600 రూపాయలు. రోజుకి 8 ఇంజక్షన్లు చేయాలి. మొత్తం 5000. ఇంత కాస్ట్ ఇంజక్షన్ ఎదవకు చేయలే. అందుకే ఇది నొక్కేసి ఏదో బలాన్సినది ఇస్తామంతే. ఫోన్లే గుడ్డిలో మెల్ల ఆ ఇంజక్షన్ ఇవ్వకుండా మంచి పని చేశారు. అది చుట్టూ డిజాకరే పోయేవాడు. ఒరే, నువ్వు ఇంజక్షన్ చేయడం ఎప్పుడైనా చూసావా? అమ్మో, ఇంజక్షన్ అంటే చిన్నప్పటి నుంచి భయం రా. మా నాన్న గేదెలకి ఇంజక్షన్ చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకునేవాడిని. అలాగే మీ నాన్న గేదెలు గేసినప్పుడు ఎలా కళ్ళు మూసుకున్నావు, అలాగే కళ్ళు మూసుకొని ఇటు పొడిచేయి. నాకు గేదెకి తీయడలేదారా? అంతేనా? అంతేనా? ఇటు ఇదిగో, ఇది కూడా మంచి లావుగా దిట్టంగా ఉందాడు, తగ్గినట్టుగా పొడిచేయి. పొడిచేయి. బొడ్లు పొడిచేస్తున్నావు ఏట్రా? అక్కడ కుక్క కరిచిన వాళ్ళకి వేస్తారు. అక్కడ కాదు, ఆగో. ఎక్కడ ఉండి చెప్తాను. చేపలాగా ఉన్నారా నాయన? ఆగాగు. పొడిసీకాలు కాదు, సూదుకుందది. అది అలాగాను అలా పిండు 2 బొట్లు రావాలి. వచ్చింది చాలా. ఇంకా వాటంగా చూసుకోవడం. ఎక్కడ పొడవాలి? అంత బల్ల పరుపు ఉంది. మూడులో ఉన్నా చెప్పరా త్వరగా. లేరా, ఇగో ఇక్కడ సెంటర్ లో పొడు. ఇక్కడ పొడు, అక్కడ పొడు. అక్కడ ఏదో ఉంటది కదా, ఇక ఇక్కడ పొడు. అక్కడ కిడ్నీ ఉంటది కదరా? అది కింద ఉంటది కదా. సారీ, పైన అయితే ఇక్కడ బెటర్ అంటావా? అయితే పొడి చేస్తా. పొడు 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 పొడు. పడి పొడు పొడు. సక్సెస్ డాక్టర్. వచ్చిందిరా. ఇంకోసారి చేస్తాను. ఏంటి ఇంకోటి చేసేదే? ఇమీడియట్ చేయకూడదు. వచ్చింది చేసేస్తావా? పొడిచిడివే 2 గంటలు ఆగాలి. చాలా డాక్టర్వే నువ్వా? ఉండరా ఇప్పుడు చూడు. ఒరే, నువ్వే పడుతుగా నాగరా. చేపలు తిప్పనే. ఏంట్రా అలా ఎక్కేస్తున్నావు? కంగారు పడకండి మై డియర్ డాక్టర్. ఇప్పుడు పేషెంట్ కుట్లేయాలి మనం. నీకు కుట్లేయడం కూడా వచ్చా? ఏటు కుట్లేడు వచ్చా? నా గుండె ఆపరేషన్ తా పన్ను ఆపరేషన్ వచ్చిరా. చూదు అందుకో ముందు 5 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. బాతుడు ఖాళీగుండ గంట వీడియో తీసుకో, యూట్యూబ్ లో పెడదు. అదే ఇన్కమ్ ఇక్కడ. ట్రైనింగ్ అవుదుగా నువ్వు కూడా. నేను ఇంతకు ముందు ఎక్కడ చేసేవాడిని తెలిసినా? మా ఊరు లేడీస్ టైలర్ జంపడున్నాడు కదా, ఆడి దగ్గర 2 సంవత్సరాలు జాకెట్లు కుక్సీలు కుట్టివాడిని. జాకెట్ల కుక్సులా? అన్యాయం రే. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉపయోగపడ్డదిరా. కాకపోతే అక్కడెక్కడ ఒకటే తేడా. అక్కడేమో సూది నిటారుగా ఉంటది, ఇక్కడేమో వంకరగా ఉంటది, అంతే తేడా. వేసావు, కొంచెం చూసుకునేరా ప్లీజ్. రెడీనా? రెడీ. యాక్షన్. కట్టు కూడా కట్టేసాము. అయిపోయింది ఆపరేషన్. బుద్ధిగొన్నాడు. ఏదైనా కోమలో ఉన్నాడు కుట్లేత కిక్కే వేరప్ప. ఆపరేషన్ అంటే పెద్ద ఇదే కాదురా. సూదిదారు ఉంటే చాలు, అయిపోద్ది ఆపరేషన్. అంతేనా? ఒక్క నిమిషం ఉండి ఏదో మర్చిపోన్నా. సూది అదే. కెమెరాలో చూసి చెప్పమంటావా? ఆపరేషన్ ఫెయిల్ అయిందా? గ్లౌజులు మర్చిపోన్నా. ఫస్ట్ ఆపరేషన్ కదా,
కొంచెం టెన్షన్ పడ్డాను అంతే. ఏమాత్రం ఆపరేషన్ గో కంగారు పడిపోతారు డాక్టర్లు అందరూ. ఓకే సక్సెస్ అయిపోయిందిరా. ఓకే దా. ఇంతే సింపుల్ ఆపరేషన్. ఇక మన ఊర్లో పెద్ద హాస్పిటల్ ఎట్టిడమే మనం. అన్నా సీరిగా నీకు వేరే హాస్పిటల్ దొరకలేదారా? ఇక్కడ పడేసావు. ఏ అన్నా? ఒకడేమో డాక్టర్ కాదు, వాడికి ఇంజక్షన్ ఎక్కడ చేయాలో తెలియట్లేదు. నాకు తెలుస్తుందిరా పోట్లు. ఇంకోటేమో జాకెట్ల గుక్స్ వేస్తోడ్రా. వాడికి బాడీకి జాకెట్ కి తేడా లేట్లేదురా. నా ఫేస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నాడు. అవునా? ఎలాగోలా చేసి ఇక్కడ తీసుకెళ్ళిపోరు బాబు, నీకు దండ పెడతాను. అన్నా మనలో మన మాట కొంచెం బుర్ర ఉందా అన్న? కొంచెం రెస్పెక్ట్. కోమలో ఉన్నావన్న కామన్ సెన్స్ ఉందా నీకు? నీ గురించి ఇక్కడ ఎంత బాధపడుతుంది నీకు అర్థమవుతుందా అన్న? సారీరా. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అన్నా ఒకసారి కిటికీలోంచి తొంగి చూడు. పోలీసులు రా. అది పరిస్థితి. అందుకే అన్ని మూసుకుని కదలకుండా ఓ వారం ఓపిక పట్టు. అలాగే నిన్ను ఎవరు వస్తారు? ఈ నర్స్ ఏంటి ఒంటరిగా నా రూమ్లోకి వస్తుంది? కొంపదీసి బాడీ క్లీనింగ్ చేస్తున్నాయి. అయ్యో ఛా, ఈ నర్సింగ్ హోమ్ లో ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు. పొద్దుట్ నుంచి నుంచొని కాళ్ళు పీకేస్తున్నా. ఇప్పకే నాకు అన్ని కనబడుతున్నాయి. 24 క్యారెట్ గోల్డ్. మార్కెట్ లో గోల్డ్ రేట్లు ఓ రేంజ్ లో ఉంది. అమ్మితే 90,000 తక్కువ రాదు. కంట్రోల్ రా కానీ తప్పురా. నువ్వు కోమాలో ఉన్నావురా. వామ్మో, ఒక్కో క్యారెక్టర్ ఒక్కో షాక్ ఇస్తుందిరా అయ్యా. కోమాలో ఉన్నవాడికి గోల్డ్ డ్రింక్స్ అవసరమా? దీని చూపు నా గోల్డ్ మీద పడేటి. అది సెంటిమెంట్ రింగే కొట్టేకే. ఈ చైన్ స్నాచర్ గణేష్ దగ్గరే గోల్డ్ కొట్టేస్తావా? పాపమే. రే ఎప్పుడు ఈ రూమ్కి వస్తానని ఎదురు చూస్తూనే ఉంటారా? అరే ఇంజక్షన్ ఎప్పుడు చేయించుకోవడం కానీ చేయడాంట్లో కిక్కే వేర్రా. సూపర్ ఫీలింగ్ అసలు. ఏం చేస్తున్నాడో మన కోమగాడు. ఏంట్రా ఈ కంపు? ఏం ఫినాయిల్ వాడిసేస్తున్నారు? వామ్మో, సైకో కాలు వచ్చారు. టార్చర్కి టైం అయింది. ఏం సోని ఏం చేస్తున్నావు ఇక్కడ? నన్ను చూడడానికి వచ్చావా? నిన్ను చూడ్డానికి ఇక్కడ దాకా రావాలి. మరి వీడి బీపీ చెక్ చేయడానికి వచ్చాను. బీపీ చెక్ చేస్తున్నావా? బాటిల్ ఎత్తేస్తున్నావా? రే ఇక్కడే సిగరెట్ కంపు కొడుతుందిరా. నువ్వేం కాల్చొచ్చావా? డాక్టర్ ఏమే సిగరెట్లు కూడా మొదలెట్టావా? పళ్ళు రాలిపోతాయి. ఏ ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? రూమ్ స్ప్రే కొట్టాను ఇప్పుడే. సరే గొడ్లిప్ క్లీన్ చేయాలి. ఉంటావా వెళ్తావా? వెళ్ళక ఉంటాను మరి. ఉంటే ఉండే మనకి ఎన్ని మామూలే కదా. సరే తప్పుకో. డాక్టర్ ఎస్ ఇంజక్షన్ రెడీ చేద్దామా? చేద్దాం. మీ ఇష్టానికి ఆడుకుంటున్నారు కదరా. ఇప్పుడు బాగా అలవాటు అయింది. అంతా నీ చలవేరా. రుద్రం ఎందుకు లేరా? ఆడికేం తెలీదు. అది పాయింట్. ఏంట్రా సీరియస్గా ఉన్నావు? వెంకటేశ్వర్లు ఏమన్నా అన్నాడేంటే? అదేం లేదురా. నాన్న ఫోన్ చేశాడు. అర్జెంట్ 70,000 కావాలన్నాడు. ఉన్న పొలం తక్కువైనా ఆ పొలం అంటే ఆయనకు సెంటిమెంట్ రా. చేయి జారిపోతుందేమో అని బాధపడుతున్నాడు. నువ్వేం టెన్షన్ పడుకో. మన ఇద్దరం సెట్లే ఆఫర్ ఒకటి ఉంది. ఏంట్రా అది? ఏం లేదురా, మొన్న ఒక పార్టీ తగిలింది. వాళ్ళకి బి పాజిటివ్ కిడ్నీ కావాలంట. డీల్ ఓకే అయితే 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తానన్నారు. సర్లే గాని ఫస్ట్ కిడ్నీ ఇచ్చాడు దొరకాలి. మళ్ళీ ఆయన కన్విన్స్ చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ రా. నీకు అప్పుడప్పుడు బుర్రపైన చేయదేట గజనీలాగా. చేతిలో సొట్ట పెట్టుకొని నిప్పు కోసం ఊరంతా తిరిగినట్టుకుందా. కిడ్నీ చోడు ఎక్కడే ఉన్నాడంటే. ఏంటి వీడా? ఈడే మరే. ఈడి క్యారెక్టర్ నెగిటివ్ అయినా ఈడి బ్లడ్ గ్రూప్ మాత్రం బి పాజిటివే. ఎలా కుదురుతుందిరా? అబ్బా, మన కిడ్నీ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కిటికీ వెళ్ళి సీక్రెట్ గా చూసాను. ఇక్కడ ఎక్కడో ఉంటాయిరా. రే అక్కడెక్కడ ఉన్నాం కాదు, ఎక్కడ ఉంటుందో తెలుసుకో ఫస్ట్. తెలుసుకొని చెప్పడం ఏంటే? కోస్తే తెలుస్తుంది కదా. కొయ్యో చెయ్యట్టో లోపల 2 ఉంటాయి. ఒకటి వదిలేసి ఒకటి తీసే. ఇదంతా కుదిరే పని కాదమ్మా. జరిగేది చెప్పు. సరే అయితే 2 కాకంటే ఇంకో 2 ఉన్నాయి. అవి తీసుకుందామా? ఏంటది? కళ్ళు. ఆడైనా మామిడికాయ చెట్టారా ఇష్టం వచ్చినవన్నీ పీక్కోవడానికి? వదిలేరా వాడిని. మరి రెండు కూడా మనం ఏదో కాయ తెంపుకోపోతే ఎలాగా? ఒక్క రోజులో అంత డబ్బు అంటే కష్టం కదరా. నేనేదో ఒకటి ప్రయత్నిస్తాలే, పద.
ఇలాంటి నర్సు ప్రతి హాస్పిటల్లో ఉండాలని కోరుకుంటూ మీ గణేష్. సిగరెట్లు అయిపోయినాయి, ఈ సోది ఎప్పుడు వస్తుంది ఏంటో. చిచ్చా ఏమిటయ్యా సిగరెట్ వాసన? కొంపదీసి వీడు కోమాలో ఉన్నాడని ఎవడైనా ఇక్కడికి వచ్చి సిగరెట్ కాల్చేస్తున్నాడా? ఆ? నాకది డౌట్ డాక్టర్. నువ్వు కాదు కదా చిచి నేను చుట్ట తాగుతాను. చందు సార్. నేను ఇతనికి ఇచ్చిన మెడిసిన్ కరెక్ట్ గానే ఫాలో అవుతున్నావా? టైం టు టైం ఇస్తున్నాను సార్. మరి ఏమిటి నేను ఇచ్చిన మెడిసిన్ కి తన బాడీ రెస్పాండ్ అవడం లేదు? సోనీ లాభం లేదు సార్, మీరు కొంచెం డోస్ పెంచాల్సిందే. ఆ స్కాన్ ఇటు. ఇగో సార్ ఇది. ఏమిటయ్యా ఇతని బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినట్టుంది. బ్లడ్ క్లాటా? నేను ఇంతవరకు చూడనే లేదు. ఆ, చూడు. ఆ, బహుశా ఎందుకేనయ్యా ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక ఇతని బాడీ రెస్పాండ్ అవడం లేదు, కోమాలో నుంచి బయటికి రావడం లేదు. నేను